ఈరోజు లింగంపల్లిలో సుధాకర్ స్వామి గారు వారి యొక్క శంకుని తీసుకొచ్చారు. సామాన్యంగా తరతరాల నుంచి యుగ యుగాల నుంచి ఈ యొక్క శంకు ప్రాధాన్యత చాలా మన ధర్మంలో ఉంది, మన శాస్త్రాలు చెప్పారు. ఉదాహరణకి యుద్ధ సమయంలో కూడా శంఖాన్ని పూరించే యుద్ధాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి శుభ కార్యక్రమాలలో ఎక్కడైనా కూడా శంఖానాదం చేయొచ్చును. కాబట్టి పూర్వకాలం నుంచి కూడా ఈ యొక్క ఆచారం మన హైందవ సంస్కృతిలో ఉంది కనుక శంఖానాదం చేయడం వలన ఎంత పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది, మనిషిలో ఉన్నటువంటి మన ఇంద్రియాలన్నీ కూడా యాక్టివేషన్ అవుతాయి, అలాగే నరాలన్నీ కూడా ఏకీకృతం అవుతాయి, నరాలు కూడా అన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి శంఖానాదం చేయడం వలన. ఎందుకంటే ఊపిరి బిగబట్టి దీన్ని గట్టిగా వాయించడం వలన మనలో ఉన్నటువంటి రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. కాబట్టి అలాంటి సత్ప్రయోజనాలు శంఖానాదం చేయడం వల్ల ఉంటుంది. కనుక ఈ యొక్క శంఖానాదం చేయడం వలన కూడా పాజిటివ్ ఎనర్జీ కూడా క్రియేట్ అవుతుంది. ఆ ఇంట్లో, ఆ గృహంలో అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. ఇంత సత్ప్రయోజనం ఉన్నటువంటి యొక్క శంకును ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూడబోతున్నాము. శంఖానాదం చేస్తే ఎంత పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ స్ప్రెడ్ అయింది ఈ యొక్క చుట్టూ పరిసర ప్రాంతాల్లో అనేది గమనిద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ శాంపుల్ పెట్టాను. ఈ పాజిటివ్ ఎనర్జీ శాంపుల్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే పాజిటివ్ ఎనర్జీ లేదని చెప్తుంది, ఎందుకంటే ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి. ఓపెన్ అవుతే పాజిటివ్ ఉన్నట్లు. ఇప్పుడు శంఖానాదం వారు చేస్తారు, మొదలు పెడతారు. చేయండి స్వామి, శంఖానాదం స్టార్ట్ చేయండి. చూడండి, శంఖానాదం చేయడం వల్ల దాని యొక్క తరంగాలు ఇంకా ఉన్నాయి. ఇక్కడే పాజిటివ్స్ ఇంకా పోవట్లేదు, ఇక్కడ నుంచి ఇంకా ఉంది. అది ఎంతవరకు స్ప్రెడ్ అయింది చూద్దాం ఒకసారి. వద్దు, ఇంకా తరంగాలు ఉన్నాయి, దాన్ని ఇంకా ఉన్నాయి, ఇక్కడ అంతా ఉన్నాయి. అంటే శంఖానాదం యొక్క పవరే ఎక్కువ ఉంది అన్నిటికంటే. ఇగో ఇగో శంకుది, ఇగో ఇంకా ఉన్నాయి. వాము, ఇంకా ఇంకెక్కువైంది, ఇంకా స్ప్రెడ్ అయింది. ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఇంకా పోవట్లేదు, ఇంకా పోవాలి. ఇక్కడ చూద్దాం. ఇంకా కూడా ఉంది పాజిటివ్. ఇంకా కూడా పాజిటివ్ ఉంది దాన్ని.
ఇగో ఇంకా ఉన్నది ఇగో ఇంకా కూడా ఉంది. ఒక్కసారి శంఖారాధన చేస్తే అది చాలాసేపు ఉంటట్టుంది. ఇగో ఇంకా ఉన్నది ఇంకా ఫోటో ఇది నేపాల్ ఇప్పుడు తగ్గుతుంది, ఇప్పుడు తగ్గింది, మళ్ళీ దాన్ని పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళా దాన్ని పెరిగింది మళ్ళీ, దీన్ని తక్కువనట్లుంది జర. అది బాగా పవర్ఫుల్ ఉంది.